జై శ్రీమన్నారాయణ. 246వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం నారాయణాయ నమః. హో శ్రీమన్నారాయణ, నాతో పాటు సకల జీవరాశులకి సమస్తమైనటువంటి సృష్టికి ఆధారమైనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, చేతనాచేతనములకన్నింటికీ కూడా, సకల లోకాలన్నింటికీ కూడా లోపల వెలుపల ఉండి అందరికీ సత్తాని ఉనికిని కలిగించేటటువంటి పరబ్రహ్మమైనటువంటి సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. మన లోపల మన వెలుపల ఉండి మనని కాపాడుతూ, మనకి ఉనికిని సత్తాని కలిగిస్తూ, మనకి ఆధారభూతుడైనటువంటి మనస్వామిని శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో అందరూ అంతఃపురములో ఆడవాళ్ళంతా కూడా బాహూన్ ఉద్యమ్య కృపణా, చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తూ జాలి కలిగేటట్టుగా ఏడుస్తూ ఉన్నారు. హా మహారాజా, రామేణ సతతం ప్రియవాదినా, ఎప్పుడూ మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ మమ్మల్ని ఆనందింపచేసేటటువంటి మాకు రాముడు లేడు. ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయావా మహారాజా? ఇప్పుడు మాకు రాముడు లేడు, రాజు లేడు. ఈ రకంగా రాముడిని అడవుల పాలు చేసి రాజును చంపినటువంటి కైకతో ఇక మేము ఉండలేము. ఓ మహారాజా, నీకు రాముడంటే చాలా ఇష్టం. నీకు రాముడంటేనే ఇష్టం, మాకు రాముడంటేనే ఇష్టం. నువ్వు రాముడు దూరమయ్యాడని చనిపోయి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోతూ మమ్మల్ని కైకపాలు చేసి వెళ్ళిపోయావు. ఓ మహారాజా, ఈ కైకమ్మ మాకు ప్రతిరోజు నరకాన్ని చూపిస్తుంది. ఓ మహారాజా, సీతారాములని అడవుల పాలు చేసి నిన్ను చంపినటువంటి కైక మమ్మల్ని ఏమైనా చేయగలదు అంటూ అంతఃపురములో ఉండేటటువంటి స్త్రీలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. మొత్తం నగరమంతా కూడా కన్నీటి మయమైపోయింది. హాహాకారాలే, ఎక్కడ చూసినా అంధకారమే. అప్పుడు రాజుగారి స్నేహితులు కొందరు మంత్రులంతా కూడా రాజుగారికి దహన సంస్కారాలు చేద్దామా అని అనుకుంటూ ఉన్నారు.
కానీ 4 కుమారులు ఉన్నారు కదా, అనుకోకుండా వారంతా దూరంగా ఉన్నారే కానీ మేము సంస్కారాలు చెయ్యము అని అనలేదు కదా వారెవరు. కనుక వారినే పిలిపించి చేపిద్దామని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా నగరమంతా జనులు చేరి ఏడుస్తూ విగర్హమాణా భరతస్య మాతరం, కైకేయిని తిట్టుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ఆ రాత్రి భయంకరమైనటువంటి రాత్రి, అదొక సుదీర్ఘమైనటువంటి రాత్రి అస్సలు గడవటం లేదు. చాలా భారంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎదిరి చూడగా మెల్లిమెల్లిగా సూర్యోదయం అవుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుంటూ మనము నామ సంకీర్తన చేస్తూ ఉంటే పరమశివుడు దయామయుడుగా మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ మనతో పాటు రామనామ సంకీర్తనములో మన ఆంజనేయ స్వామి కూడా నిమగ్నమైనట్టుగా భావన చేస్తూ రామనామ సంకీర్తన చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 26వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుః నారాయణో నరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడి పిలుపు అని పేరుతో వస్తూ ఉండేటటువంటి వీడియోలో ఉన్న విషయమంతా కార్యక్రమం గురించి విని దానికి సిద్ధపడాలని, ఆ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి వీలైనంత మందికి ప్రతి ఒక్కరము కూడా తెలియచేస్తూ ప్రపంచమంతా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుమల వెంకటేశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రపంచమంతా కూడా పాల్గొనేటట్టుగా మనమంతా మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి అనంటే ప్రతి చోట దానికి మూలమెవరు? తిరుమల వెంకటేశ్వర స్వామే కదా. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామినే పెట్టుకొని ఆయా దేవాలయాలలో పూజలు చేస్తూ ఆయా రకములైనటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన ఫలితాలని మనం పొందుతూ ఉంటే దీనికంతటికీ మూలమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరూ వచ్చి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటే ఏమీ పట్టనట్టుగా మనం ఉండటము చాలా నిర్లక్ష్యము చేసినట్టు అవుతుంది. కనుక మనమంతా కలిసి అందరికీ తెలియచేస్తూ అన్ని దేవాలయాలకి తెలియచేస్తూ ఆ 10 రోజుల బ్రహ్మోత్సవాలలో నేను వీడియోలో చెప్పిన ప్రకారంగా మనము లైవ్లో శ్రీరామాయణ, శ్రీమద్భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాలు చేద్దాం. భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషించి ఇంత బృహత్తరమైనటువంటి పారాయణ జరిగి స్వామి సంతోషించి మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. విశేషమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది.
ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః.